తగలటమో ఏదో రకంగా చేయకూడదు. బోనం కింద దాంట్లో అంతరార్థం పడటము. దాగుంది మీరన్న ఇప్పుడు ప్రశ్నలో. ఈ బోనం కింద పడుతుంటాయి కొన్నిసార్లు కొంతమందివి. హ్మ్. అంత భక్తితో అమ్మవారికి మొక్కుకొని బోనం వండుకొని వస్తుంటే అలా కింద అంటే పడ్డం ఎవరో అపశకునంగా ఒకళ్ళతో భావించొచ్చా? ముమ్మటిగా దాన్ని మీరన్నట్టుగా మంచి శుభసూచకం కాదని అనొచ్చు. దాంట్లో అంతరార్థం ఏందంటమ్మా, ఒక బోనం ఎత్తిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో, హ్మ్. వాళ్ళు బోనం ఎత్తేసేసి వీళ్ళు ఆడుతున్న నాట్యమే కానీ, వీళ్ళు చేస్తూ పోతున్న అంగరంగ వైభవంలో వాళ్ళంతల వాళ్ళ ద్వారా హ్మ్. అశ్రద్ధ ద్వారా పడ్డ బోనం వేరు, బోనమంతల బోనం కదలడం వేరు. అంటే ఒక వ్యక్తి తోసిందైతే ఎప్పటికీ తప్పు కాదు. వెనకాల ముందు నుంచో రావడం చేయడం ఆ! కానీ, కొంతమంది ఆడుతూ ఆడుతూ బోనం టక్కున పడిపోద్ది. హ్మ్. అలా పడిపోవడం అపవిత్రం. అంటే అమ్మ ఏదో సంఘటన ఏదో జరగబోతున్నదాన్ని ఆపడానికో, లేకపోతే ఏదో ఇష్టం లేకుండా ఏదో జరుగుతున్నదని ఆపడానికో ఇచ్చిందన్నది హింటు. హ్మ్. అది చెప్పేటోళ్ళు కూడా లేరు ఈ రోజుల్లో. అపవిత్రం అనేది భావించడం అనేది ఒకటి మైండ్‌లో ఉంది. హ్మ్. ఇప్పుడు నేను అన్న స్త్రీ ఆల్రెడీ బోనం సమర్పించింది. హ్మ్. సమర్పించిన నెత్తి మీదే పట్టుకొని వస్తారు కదా! అవును. తర్వాత చాలా ఫీల్ అయిపోతే నేను అక్కడ ఇద్దరు ముగ్గురితోని కొంచెం ఈ అబ్బాయిలు ఏం చేస్తున్నారంటే మన వాళ్ళు మునగాళ్ళందరూ బోవు అని ఊదుకుంటూ పోతారు. అదేదో ఇట్లా వస్తది బయటికి. ఆ! అది ఊదుకుంటూ పోతూనే ఉంటారు. ఎంతమంది ఉంటారు తెలుసా అమ్మ ఊదేటోళ్ళు. ఆ రైలు ఇంజిన్ అన్నా ఆగిపోతదేమో అంతమంది ఉంటారు లైన్‌గా. అంతవరకు ఉంటారు. ఓ 70, 80 మంది ఉంటారు అలాగా. ఆ! మరి అక్కడ ఉన్న వాళ్ళకి ఇబ్బంది జరుగుతది కాబట్టి అంటే ప్రభుత్వం ఇలాంటి విషయాల్లో కొంచెం చర్యలు తీసుకోవాలి. స్త్రీలకు అవమానం జరగకూడదు. బల్కంపేట బోనాలలో ప్రత్యేకత ఏందంటమ్మా, ఖచ్చితంగా ఆ కళ్యాణం చూడాలనేటిది చాలామంది కోరిక.